10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో ఇప్పటివరకే సుప్రీంకోర్టు ఏదైతే స్పీకర్ ఉన్నారో స్పీకర్కి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు దీనికి వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఎవరైతే 10 మంది ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది నోటీసులకు వివరణ ఇవ్వడం జరిగింది. మిగతా ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఉన్నారో వాళ్ళు కొంచెం టైం అయితే అడగడం జరిగింది. దీనిపైన ఎవరైతే ఇప్పటి వరకు వివరణ ఇచ్చారో వాళ్ళంతా కూడా పార్టీ నుంచి మేము బయటికి వెళ్ళలేదని, పార్టీలోనే మేము ఉండడం జరిగిందని ఏదైతే గెలిచిన నేపథ్యం ఉందో ఆ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా ఏదైతే నియోజకవర్గానికి కావాల్సిన పనులు ఉంటాయో వాటికి నెరవేర్చడానికి మేము వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఏదైతే కండవాలు కప్పిన విషయాన్ని వీళ్ళు తీసుకొచ్చి దాన్ని కాంగ్రెస్ పార్టీలో చేసినట్టుగా చిత్రీకరించడం జరుగుతుందని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ వివరణ ఇచ్చిన సమయంలో వీళ్ళంతా చెప్పిన మాట అంతా ఒకేలాగా ఉండడం, ఎవరైతే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట అంతా ఒకేలాగా ఉండడం అయితే మనం చూడొచ్చు. ఎవరైతే పార్టీ నుంచి ఫిరాయింపులు చేశారో, పార్టీ మారారో, కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారని కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఎవరైతే వివరణ ఇచ్చారో ఆ వివరణ అంతా కూడా స్పీకర్ ఆ ఎమ్మెల్యేలకు పంపించడం జరిగింది. ఆ ఎమ్మెల్యేలు కూడా రేపు దీనిపైన వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంకా ఇద్దరు ఉన్నారో కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఉన్నారో వాళ్ళు కొన్ని రోజులు సమయం అడగడం జరిగింది. దీనిపైన వాళ్ళిద్దరు కూడా వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 8 మంది వివరణ ఇచ్చారో దీనికి సంబంధించి అందరూ చెప్పినటువంటి విషయాలు ఏమిటంటే వాళ్ళంతా కూడా గెలిచిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు వేసిన కండువా ఏదైతే ఉందో అది కాంగ్రెస్ గుర్తుతో కూడినటువంటి కండువా కాదు, అది ఏదైతే జాతీయ జెండా ఉందో దానికి సంబంధించిన కండువా కప్పినందువల్లనే మేము దాన్ని స్వీకరించాలి. కాబట్టి సీఎం పొజిషన్లో ఉన్నటువంటి వారు అట్లా వచ్చి కండువా కప్పినప్పుడు మనం తిరస్కరించడం తప్పు, కాబట్టి మేము దాన్ని స్వీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నారో వాళ్ళంతా కూడా దీన్ని ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళినట్టుగా చిత్రీకరించడం జరిగింది. ఎవరం కూడా ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారో వాళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా మేము ఇంత బీఆర్ఎస్ పార్టీ సేవలు వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మేము ఇప్పటి వరకు పాటిస్తూనే ఉన్నామని రీసెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ నేపథ్యంలో ఏవైతే జరుగుతున్న సభలు ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. రీసెంట్గా కూడా ఏదైతే జరుగుతున్న నేపథ్యాలు ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా చర్చలు కేటీఆర్తో గారితో కానీ మిగిలిన పార్టీ వాళ్ళతో కానీ మేము మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో మా మీద ఇలాంటి కేసులు పెట్టడం కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలిగినట్టు మమ్మల్ని చిత్రీకరించడం కానీ సరికాదని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అదే ఈ నేపథ్యంలో వీళ్ళు ఎవరైతే దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ గెలిచినటువంటి దానం నాగేందర్ గారు మాట్లాడుతూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళానంటూ నా పైన జరుగుతున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిలో అవాస్తవం లేదంటూ, నేను ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానంటూ దీనిపైన నాకు కొన్ని వివరణ ఇవ్వడానికి కొన్ని రోజులు సమయం గడువు ఇవ్వాలంటూ కూడా స్పీకర్ని కోరడం జరిగింది. ఏదైతే కడియం శ్రీహరి గారు ఉన్నారో వాళ్ళు కూడా సమయం అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి వివరణ కోసం అయితే స్పీకర్ వేచి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైతే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన వివరణ ఏదైతే ఉందో ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ఆ పిటిషనర్స్కి ఈ వివరణలన్నిటి కూడా పంపించినట్టు ఇప్పటికే స్పీకర్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే పిటిషనర్స్కి అందినటువంటి వివరణ ఏదైతే ఉందో దాని మీద తొందరగా వివరణ ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు స్పీకర్ ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 3 నెలల గడువు ముగియడానికి వచ్చిన సమయంలో మనం ఇంకా టైం తీసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. కాబట్టి దీనిపైన మనం తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా మనం వివరణ ఇస్తే మనకే మంచిదంటూ కూడా స్పీకర్ వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేశారు తొందరగా దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఎవరైతే 8 మంది మేము పార్టీ ఫిరాయింపు చేయలేదు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచామో ఆ పార్టీలో ఇప్పటివరకే మేము కొనసాగుతున్నాము, మా ఏవైతే ఇప్పటివరకు ఉన్న ప్లాట్ఫామ్ నేమ్స్ కూడా మా బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నట్టుగా కూడా చూడొచ్చు అని కూడా వాటిని చేర్చడం జరిగింది. అయితే ఇప్పటికి ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళ వివరణ ఎలా ఉంటుందో అయితే చూడాలి. ఇప్పటివరకు వీళ్ళు చెప్పిన వివరణ అందరిది 8 మంది సేమ్ ఉండడం కూడా మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు ఇద్దరు ఇచ్చే వివరణ పైన కూడా ముఖ్యంగా ఆధారపడి ఉంది. దానిపైన ఆధారం చేసుకొని రేపు 13వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు స్పీకర్కు వివరణ ఇవ్వబోతున్నారు వీళ్ళు ఇచ్చిన వివరణ మీదగా. అయితే చూడాలి మనం ఇది ఎక్కడ వరకు పోతుందో, ఇద్దరు కూడా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు ఎలాంటి వివరణ దీనిపైన ఇస్తారన్నది.
కెమెరామెన్ ప్రవీణ్ తో నాగవాణి, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.